దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. కేవలం 7 గంటల్లోనే 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షాలతో పూణే, ముంబై, రాయ్గఢ్లలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవులిచ్చారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రలో అత్యధికంగా గోవండిలో 31.5 సెంటీమీటర్ల వర్షం పడింది. పోవాయిలో 31.4 సెంటీమీటర్ల వాన కురిసింది. రైల్వే ట్రాక్లపై భారీగా వరద నిలవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి తానే మధ్య సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా 50 విమాన సర్వీసులను రద్దు చేశారు. తానేలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నీట మునిగిన ఇళ్లలో ఉన్న 54 మందిని రెస్క్యూ చేశాయి సహాయక బృందాలు. భారీ వర్షాలతో చట్టసభ సభ్యులు, అధికారులు హాజరు కాకపోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ నెల 12 వరకు ముంబై పరిసర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. కేవలం 7 గంటల్లోనే 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షాలతో పూణే, ముంబై, రాయ్గఢ్లలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవులిచ్చారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రలో అత్యధికంగా గోవండిలో 31.5 సెంటీమీటర్ల వర్షం పడింది. పోవాయిలో 31.4 సెంటీమీటర్ల వాన కురిసింది. రైల్వే ట్రాక్లపై భారీగా వరద నిలవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి తానే మధ్య సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా 50 విమాన సర్వీసులను రద్దు చేశారు. తానేలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నీట మునిగిన ఇళ్లలో ఉన్న 54 మందిని రెస్క్యూ చేశాయి సహాయక బృందాలు. భారీ వర్షాలతో చట్టసభ సభ్యులు, అధికారులు హాజరు కాకపోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ నెల 12 వరకు ముంబై పరిసర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తమయ్యారు ఈశాన్య రైల్వే అధికారులు. ఈశాన్య రైల్వే జోన్లోని 18 ముఖ్యమైన బ్రిడ్జిలపై నీటి మట్టాన్ని తెలిపే పరికరాలను ఇన్స్టాల్ చేశామన్నారు చీఫ్ పీఆర్ఓ పంకజ్ సింగ్. ఇలా చేయడంతో రైల్వే బ్రిడ్జిల పర్యవేక్షణ ఈజీ అవుతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ వర్షాకాలంలో ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చని, అందుకు రైల్వే సిబ్బంది కంటిన్యూగా పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు పంకజ్ సింగ్. रेलवे पुल जो हैं, स्पेशली जो नदियों के ऊपर बने हुए पुल होते हैं, वहाँ पे वाटर लेवल का मेजरमेंट बारिश के दिनों में लिया जाता है और इसका जो सिस्टम है कि मैनुअली एक आदमी जाके देखता है और वो नोट करता है। इस तरह से इसको लिया जाता था। इसको नई टेक्नोलॉजी का यूज करके इसमें वाटर लेवल मेजरिंग डिवाइसेस लगाई गई हैं। अभी तक पूर्वोत्तर रेलवे के 18 जो इम्पोर्टेंट ब्रिजेज हैं या बहुत बड़े ब्रिजेज हैं उन पे इसको लगाया गया है। कुछ ब्रिजेज पे इसको और लगाए जाने की भी प्रक्रिया है। जिन 18 पुलों पर लगे हैं उनमें से अगर अपने आसपास की बात करें तो यहाँ राप्ती नदी पर ब्रिज संख्या 184 है, उस पर लगा है। गोरखपुर से आनंद नगर की तरफ जाते हैं तो रोहिणी नदी पर एक पुल संख्या 4 है, उस पर लगा है। इसके अतिरिक्त गंडक, गंगा और जो बड़ी नदियां हैं उन सभी पे ये डिवाइस लगा है। इसके लग जाने से ऑटोमेटिकली दिन में 2 बार एक नियमित अंतराल पे जो डेंजर लेवल से क्या पानी की सतह कितनी दूर है वो एक मेजरमेंट ऑलरेडी जो इसमें सेक्शन के सीनियर सेक्शन इंजीनियर होते हैं